ఈసారి ఐపీఎల్లో సాయి సుదర్శన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. టెక్నిక్తో కట్టిపడేస్తున్నాడు. ఓపెనర్గా అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ తగ్గేదే లేదంటున్నాడు. గుజరాత్ టైటాన్స్కు బలంగా మారాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆటకు మాజీలు కూడా ఫిదా అవుతున్నారు. ఈ యంగ్స్టర్ను టీమిండియా తరపున ఆడించాలంటున్నారు. ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక చేయాలంటున్నారు. ఇదే అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సాయి సుదర్శన్కు 3 ఫార్మాట్లో ఆడే టాలెంట్ ఉందన్నాడు. క్లాస్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. లెఫ్ట్ హ్యాండర్, మెరుగైన టెక్నిక్ ఉన్నందున ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ రేసులోకి వచ్చినట్టే అన్నాడు. ఇంగ్లాండ్లో శ్రేయస్ అయ్యర్ కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నాడు. కాకపోతే అయ్యర్కు పోటీ తప్పదన్నాడు. డొమెస్టిక్ టోర్నీలకు దూరంగా ఉన్నాడని కొంతకాలం క్రితం శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అయితే ఆ తర్వాత డొమెస్టిక్ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. మళ్లీ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. టీమిండియా తలుపు తట్టాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ను ప్లే ఆఫ్స్ రేసులో నిలబెట్టాడు. బీసీసీఐ నుంచి మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ను అందుకున్నాడు. 3 ఫార్మాట్లలోనూ ఆడాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో శ్రేయస్ను బరిలో దింపడం ఖాయమనుకునేలా ప్రస్తుతం ఆడుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్తో సిరీస్కు రేస్లో అయ్యర్ కూడా ఉన్నాడని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా ఒకరు ఉండాలన్నాడు. హర్షదీప్ సింగ్ను ఆడిస్తే అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. హర్షదీప్ను వైట్ బాల్ ఫార్మాట్కే పరిమితం చేయడం సరికాదన్నాడు. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత చాలా కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్కు షమి దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్, వన్డే సిరీస్తోనే మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బరిలో దిగాడు. బూమ్రా లేని లోటు కనిపించకుండా తన వంతు పాత్ర పోషించాడు. భారత జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలకంగా నిలిచాడు. అయితే ఐపీఎల్లో మాత్రం షమి దారుణంగా విఫలమవుతున్నాడు. ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అయితే 4 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేదు. 3 ఓవర్లకే పరిమితమయ్యాడు. 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో 6 వికెట్లే సాధించాడు. 11.23 ఎకానమీ రేట్తో పరుగులు ఇచ్చాడు. ఈ ప్రదర్శన టీమిండియాలో షమి స్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉందని మాజీలు అంటున్నారు. షమి ఫామ్ ఆందోళనకు గురి చేస్తోందంటున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బూమ్రా ఒక్కడే పోరాటం చేశాడని గుర్తు చేస్తున్నారు. షమి బౌలింగ్లో పేస్ తగ్గిందంటున్నారు. ఒకే ప్రదేశంలో బంతులు వేయలేకపోతున్నాడని మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాగైతే ఇంగ్లాండ్ టూర్కు షమి వెళ్లడం కష్టమేనంటున్నారు.